ఇప్పటికైనా నిజం ఒప్పుకో. నువ్వు అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించకు. దేనికైనా ఆధారాలు సాక్ష్యాలు ఉండాలి కదా. ఆభరణాల రూపంలో ఆధారాలని చూపించాను. ఇప్పుడు అతి ముఖ్యమైన 2 సాక్షులను కూడా పిలుస్తానుండు. గొప్పతీసి అక్షయ్ని సామిని పిలుస్తుందా ఏంటి? మీరు బయటికి రావాల్సిన సమయం వచ్చింది. రండి సార్. వీళ్ళని సామి అడ్డుకున్నానని చెప్పాడు కదా, మరి ఇలా వచ్చారు? ఇంత బ్యాడ్ డే అయిపోయిందేంటి నాకు. మీరు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయిందని, మీరు ట్రీట్మెంట్లో ఉన్నారని మాయ మేడం చెప్పింది. అవని పిలిస్తే వచ్చారేంటండి? అదంతా అబద్ధం సార్. వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం, ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం మాయకు తెలీదు. పేరెంట్స్ ఇద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు అని మాత్రం అనుకుని వదిలేసింది. పేరెంట్స్ ని ఎందుకలా వదిలేస్తుంది? వదిలేస్తుందండి. ఎందుకంటే మేము పెంచిన తల్లిదండ్రులం. మా మీద మాయకి ఎటువంటి ఎఫెక్షన్ లేదు. అవనికున్న కన్సర్న్, బాధ్యత కూడా మాయకు లేవు. మాయ అందరిలాంటి సాధారణ అమ్మాయి కాదు. దుష్ట శక్తులతో సావాసం చేసిన అమ్మాయి. అది మేము కళ్ళారా చూసాం. అందుకే మీతో నిజం చెప్పాలని బయలుదేరాం. నేను అనుకున్న పని సాధించడానికి ఎంతకైనా తెగిస్తాను, ఎవరినైనా తప్పిస్తాను. మాయ మీ అబ్బాయిని 2వ పెళ్లి చేసుకుందాం అనుకోవడానికి కారణం, తనకి మీ ఇంటి ముక్కు పుడక కావాలి. దాంతో ఆభరణాలను సాధించుకోవాలి. ఆ ఆభరణాలతో ఇంకేమి సాధించాలనుకుంటున్నారో మాకు తెలియదు. తను అనుకున్నది సాధించుకోవటం కోసం మాయ మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. ఇటువంటి అమ్మాయి మీ వంటి దైవభక్తిని నమ్మేవారింటికి కోడలు కావడం మంచిది కాదు. మీకు పెద్ద ప్రమాదం. అందుకే ఈ పెళ్లిని ఆపేయండి. ఇటువంటి దుష్టశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించకూడదు. అవని లాంటి మంచి కోడల్ని మీరు దూరం చేసుకోకండి. వీళ్ళ మాటలు నమ్మకండి. అందరూ కలిసి నన్ను బ్యాట్ చేస్తున్నారు. స్పీకర్, నువ్వంటే నాకు ఇష్టం. ప్లీజ్ అర్థం చేసుకో.